సమస్యలు మనం చూసుకున్నాం. దాన్ని బట్టి యేసు ప్రభు ఎవరో మనం గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకున్నాం. ఇక్కడ మీరు గనక చూస్తే ఆ ఫోటోలో మీకు కనపడుతుంది, ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింత అయినటువంటి ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. చైనా చుట్టూ కట్టబడినటువంటి చాలా పెద్ద ప్రాకారం. బేసికల్గా ఈ వాల్ని ఎందుకు కట్టారు? శత్రువులు ఎవరు ఆక్రమించకుండా కట్టబడినటువంటి వాలు. ఆ వాలు చాలా పెద్దది, ఆ వాలు చాలా బలము కలిగినది. నిజానికి శత్రువులు ఎవరు కూడా ఛేదించలేనటువంటి బలమైనటువంటి గోడ ఈ చైనా వాల్. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? దానికి ఉన్నటువంటి గేట్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచం తీసుకోవటం ద్వారా చైనా ఆక్రమించబడింది చరిత్రలో అనేక సార్లు. దాని అర్థం ఏంటి? యు మే బిల్డ్ అ ఫోర్ట్రెస్, బట్ దేవుని యొక్క ఆ విలువల్ని గనక మనం కలిగి జీవించకపోతే గోడలు కట్టి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎంత పెద్ద గోడ కట్టినా, ఎంత బలమైన గోడ కట్టినా, వ్యక్తులలో ఆ విలువలు గనక లేకపోతే ఆ దేశానికి ప్రొటెక్షన్ లేదు, ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ లేదు, ఆ సంఘానికి ప్రొటెక్షన్ లేదు. గోడలు కట్టుకొని మురిసిపోతే లాభం లేదు. వ్యక్తుల యొక్క జీవిత విలువలు పెరగాలంటే దానికి దేవుని వాక్యం ఎంత అవసరం. ఈరోజు మనకు కావాల్సినటువంటిది బిల్డింగ్స్ కాదు, మనకు బిల్డింగ్స్కి ఏం తక్కువ లేదు. ఈరోజు ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ వి నీడ్ ద క్రిస్టియన్ వాల్యూస్. క్రైస్తవ విలువలు కలిగినటువంటి దేవుని వాక్యమును ఆధారం చేసుకున్నటువంటి జీవితాలు కావాలి. అటువంటి జీవితాలు కనబట్టలేదు. పౌలు గారు కూడా ఇక్కడ ఇటువంటి విలువలు కలిగినటువంటి జీవితాలు కావాలి అని అంటూ ఆయన తన స్వంత జీవితాన్ని ఆయన సాక్ష్యంగా చెప్తున్నాడు. పౌలు గారు ఎటువంటి విలువలు కలిగి ఉన్నాడు, పౌలు గారు ఎటువంటి డిజైర్ కలిగి ఉన్నాడు అని కనుక మనం చూస్తే, పౌలు గారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు చాలా ఉన్నాయి. కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, ఆయనకున్నటువంటి ద గ్రాండెస్ట్ డిజైర్, అత్యున్నతమైనటువంటి కోరిక, పౌలుకున్నటువంటి కోరిక ఏంటి అనంటే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కాదు. ఈరోజు మనకు కూడా కోరికలు ఉన్నాయా లేదా? ఏం కోరికలు ఉన్నాయి? పాస్టర్ గారు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుండండి, మా అమ్మాయికి పెళ్లి కావాలి పాస్టర్ గారు. ఇంకా ఎప్పుడు పాస్టర్ గారు కనపడినా పాస్టర్ గారు మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? మనకున్న కోరికలు ఇవి. ఎంతసేపటికి మనకున్న కోరికలు ఏం చెప్పండి? ఈ లోకానికి సంబంధించి ఏమి అచీవ్ చేయాలి, ఒక మంచి జీవితాన్ని ఎట్లా కలిగి ఉండాలి, ఒక పీస్ఫుల్ లైఫ్ ఎట్లా కలిగి ఉండాలి, చక్కగా అన్ని వసతులు కలిగినటువంటి ఒక వ్యవస్థని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, అది మన ముందున్నటువంటి డిజైర్. కానీ పౌలుకున్నటువంటి ప్రయారిటీస్ కానీ, పౌలుకున్నటువంటి డిజైర్స్ కానీ అవి చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి. పౌలుకి ఆధిక్యతలు లేవంటే చాలా ఆధిక్యతలు ఉన్నాయి. ఆయన ఏమంటాడు? మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించడం మొదలెట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? 8వ దినమున నేను సున్నతి చేయబడి తిని. ఏంటది అమ్మా? యూదుడుగా పౌలు తనకున్నటువంటి సున్నతిని గురించి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అమ్మా? హీ సర్కంసైజ్ ఆన్ ద 8th డే, 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. ఒక మంచి ట్రెడిషన్లో వచ్చినటువంటి వాడు. చాలా మంది ట్రెడిషన్ గురించి మాట్లాడతారు. మా బ్యాక్గ్రౌండ్ అండి అని మొదలు పెడతారు. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అండి అని చెప్తారు. చాలా సంప్రదాయం కలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ అండి. పౌలు గారికి కూడా ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉండి ఆయన 8వ దినమున
సున్నతి చేయబడినటువంటి వాడు. పోనీ ఆయన సోషల్ స్టేటస్ చూద్దామా? సామాజికంగా ఆయన స్థాయి ఎట్లాగుందంటే ఆయన అంటున్నాడు, నేను యూదుడు మాత్రమే కాదు, నేను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడిని అంటాడు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వాన్ని డబ్బులిచ్చి కొనుక్కునేటువంటి వాళ్ళు. కానీ పౌలు గారు పుట్టుకతోనే ఆయన రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మాకు చాలా గొప్ప నేపథ్యం ఉందండి. ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? నేను బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడినండి. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో బెంజమిన్ ట్రైబ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యుద్ధము చేసినటువంటి ట్రైబ్ బెంజమిన్ ట్రైబ్. అంటే ఈ రోజున మనం ఇండియన్ ఆర్మీ చూసామనుకోండి, ఎక్కువ మంది ఎవరుంటారు? సిక్కులు ఉంటారు కదా. ఎందుకు? వాళ్ళు ఆర్మీకి పెట్టిన ప్రసిద్ధి. అలానే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో అరే అబ్బాయి ఆర్మీ తయారు చేయాలి అనంటే ఎవరిని తీసుకొస్తారు? వాళ్ళు బెన్యామీన్ గోత్రికులు తీసుకొస్తారు. ఎందుకో తెలుసా? బెన్యామీన్ గోత్రానికి చెందినటువంటి వాళ్ళని చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ట్రైన్ చేసేటువంటి వాడు. ఎట్లా ట్రైన్ చేసేవాళ్ళు? అసలు యాక్చువల్గా హీబ్రూలో బెన్ యామీన్, యామీన్ అంటే రైట్ హ్యాండ్, కుడి చేతి. బెన్ అంటే సన్, బెన్ యామీన్ అంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అని అర్థం. అంటే నా కుడి చేతి పుత్రుడు అని అర్థం. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి బెంజమిన్ ట్రైబులో పుట్టినటువంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కుడి చేయి కట్టేసి వాళ్ళని పెంచేటువంటి వాడు. ఎందుకు పెంచేవాళ్ళు? కుడి చేయి కట్టేసి. కుడి చేయి కడితే దేన్ని అలవాటు చేసుకుంటారు? ఎడం చేతితో పనిచేయటం మొదలు పెడతారు. వాళ్ళు యవనస్తులు అయ్యేటప్పటికీ కుడి చేతిని కట్టు విప్పేశారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు 2 చేతులను కూడా వాడగలరు. యుద్ధంలో అది వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం. వాళ్ళు ఎడమ చేతిని కుడి చేతిని రెండింటిని కూడా సమానంగా వాడగలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మేము రాజులమండి అంటే, ఈరోజు అంటారు కదా మేము ఆ కులం అండి ఈ కులం అండి అన్నట్టు ఈయన ఏమంటారు తెలుసా? ఏమన్నారు? మేము బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాళ్ళం. అంటే యుద్ధానికి ప్రసిద్ధి గాంచినటువంటి వాళ్ళం. అంతేకాదు రైట్ రిలీజియన్. ఈ పౌలు మనలాంటి క్రైస్తవుడు కాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులే కానీ వాళ్ళ దేవుని వాక్యంలో ఏముందో తెలియదు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు. అట్లా అయిపోయారు ఈరోజు క్రైస్తవులు. పౌలు అట్లా కాదు. ఏమంటాడు తెలుసా? నేను పరిసయ్యుల్లో పరిసయ్యుడిని, యూదుల్లో యూదులు. చిన్నప్పటి నుండి కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పటిష్టంగా చదివినటువంటి వాడిని. ఎక్కడ ఏ మూల అడగండి నేను కోట్ చేయగలను ధర్మశాస్త్రంలో. అందుకే పౌలు గారి ప్రసంగాలు చూస్తే ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా కోట్ చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అది ఆయనకున్నటువంటి నేపథ్యం. రైట్ రిలీజియన్, అంతేకాదు రైట్ ఎడ్యుకేషన్. ఏంటి ఎడ్యుకేషన్ అయింది? పిహెచ్డి కంటే ఎక్కువ. మీకు అర్థమవుతుందా? ఆ రోజుల్లో గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను నేను. He was trained in the law at the feet of Gamaliel. ఈరోజు అమెరికా వెళ్ళామంటే పిహెచ్డి చేసాం అంటున్నాం చూసారా? అంతకంటే పెద్ద డిగ్రీ అయింది. అంతేకాదు ఆయనకున్నటువంటి జీల్ ఎంత గొప్పదంటే, నాకున్నటువంటి జీల్లో నుండి యూదా మతాన్ని పరిరక్షించడం కోసం నేనేం చేశాను? సంఘాన్ని హింసించినటువంటి వాడని. అంతేకాదు దేవుని ఆజ్ఞలు పాటించడంలో కుడికి గాని ఎడమ గానికి తప్పకుండా దేవుని ఆజ్ఞలు పాటించు. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఏమ్మా అసలు వీటిలో మనకి ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఓ పెద్ద పొద్దు లేదు గొప్పలు చెప్తారు మన వాళ్ళు. ఈ గొప్పలు చెప్పడాలు ఎక్కువైపోయినాయి నేటి సంఘాల్లో. పొద్దు లేచి దగ్గర డబ్బా కొడుతూ ఉంటారు వీళ్ళు. ఈ డబ్బా కొట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఎన్ని ఉన్నాయి డబ్బాలు చెప్పండి మీ దగ్గర వీటిల్లో? ఇందులో ఒకటి పెట్టుకొని మురిసిపోయే డబ్బాలు మనకి. అర్థం ఉంటుందా? ఒక పిహెచ్డి ఉందనుకో, సార్ నేను పిహెచ్డి. ఏమనుకుంటున్నారు? అమెరికాలో పిహెచ్డి,
ఐఎమ్ బీటెక్ పిహెచ్డి. ఎవడికి కావాలి నీ డబ్బా? ఎవడికి నీ గొప్ప? ఒక్క డబ్బా పెట్టుకొని డబ్బా కొట్టుకొని తిరిగే బతుకు మందైతే పౌలు గారు ఇన్ని డబ్బాలు పెట్టుకొని ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ నాకున్నాయి, దీస్ ఆల్ ఆర్ మై క్రెడెన్షియల్స్. మనం లేచి నిలబెడితే మనలో ఎంతమందికి ఎన్ని క్రెడెన్షియల్స్ ఉన్నాయో చెప్పండి. వీటిల్లో 1-2 పెట్టుకొని ఆడితోనే జీవితాంతం ముడిసిపోయేటువంటి బతుకు మనది. పౌలు గారు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని కలిగి ఉన్నా ఆయన ఏమంటే, ఇప్పుడు నా ముందు ఇది లాభం, ఇది నష్టం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పౌలు గారు కొన్నవన్నీ మీరు లాభం వేపేస్తారా, నష్టం వేపేస్తారా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? చెప్పండి అమ్మా. మన దృక్పథంలో పౌలు గారు కొనే క్రెడెన్షియల్సేనా? అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? ప్రాఫిట్ సైడ్ ఉండాలా, లాస్ సైడ్ ఉండాలా? ప్రాఫిట్ సైడ్ ఉండాలా? పౌలు గారు ఏమంటాడమ్మా? ఏం పౌలా, నీకేమి, నీ బుర్ర పోయిందా నీకు? ఇన్ని క్రెడెన్షియల్స్ కలిగిన పౌలు అంటున్నాడు, వీటన్నిటినీ కూడా లాస్ వైపు పెట్టుకొని అక్కడితో ఆయన ఆగల. ఆయన ఏమన్నా తెలుసా? వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నానన్నాడు. ఎంత స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశాడమ్మా. పిహెచ్డి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు పెంట అని రాసుకున్నాడు. నాకున్నటువంటి రిచ్ హెరిటేజ్ ఈజ్ ఈక్వల్ టు పెంట. నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు పెంట. ఈ పక్కన ప్రాఫిట్ వైపు ఏం రాసింది తెలుసా? టు నో హిమ్. క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము నాకున్నటువంటి ఈ క్రెడెన్షియల్స్ అన్నిటినీ కూడా ఒక్క దెబ్బలో పెంట అని తేల్చిపడేశాడు. మీరేమనుకోపోతావు మాట అన్నా? ఈరోజు నువ్వు గొప్పలు చెప్పుకొని తిరిగేది దేనికోసం? ఈ పెంట కోసమే కదా. చెప్పండి అమ్మా. నేను చెప్పాగా నేను సిగ్గు లేకుండా మాట్లాడతానని. ఈరోజు నీ తాపత్రయం, నా తాపత్రయం పెంట కోసమే కదా. నీకున్నటువంటి గొప్ప ఇజమ్స్ అన్ని కూడా తీసుకొస్తే పౌలు గారు అంటున్నాడు, వీటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఈ సాయంకాల సమయంలో నేను ఒక మాట అన్నా, ఈ ఒక్క పాయింట్ని మీరు సింక్ చేసుకుంటే మీ బతుకు బాగుపడినట్టే. దట్స్ ఆల్. ఉదయం నుండి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ నేనేమంటున్నానంటే ఈ ఒక్క విషయాన్ని మీరు గ్రహించగలిగితే మన బ్రతుకులు మారినట్టే. Even though Paul can boast about all the privileges he had, ఆ ఆధిక్యతలు అవన్నీ గొప్ప చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? వాటన్నిటినీ పెంట అన్నాడు. నువ్వు నేను దేనికోసమైతే ఆరాట పడుతున్నామో దానిని ఆయన పెంట అన్నాడు. అన్ఫార్చునేట్గా చాలా మందిని ఆ పెంట కోసం తాపత్రయపడుతున్నాం. జాగ్రత్త. దేని బట్టి వీఆర్ బోస్టింగ్ అబౌట్ దిస్ డంగ్. పౌలు గారు అయితే వాటన్నిటిని పక్కన పెట్టి అన్నాడు, క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం. ఎంత అద్భుతంగా ఆయన అంటాడు, డంగ్. నేనైతే పాలిష్గా అన్నా కానీ ఆయనైతే పెంటానే అన్నాడు ఒరిజినల్ లాంగ్వేజ్లో. మనం దేని విషయాల్లో అయితే ఇది గొప్పతనం అనుకుంటున్నామో, ఏదైతే మనం అడ్వాంటేజ్ అనుకుంటున్నామో వాటన్నిటినీ ఆయన అన్నాడు, నేను క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకుంటాను. ఎందుకంట? హీ హాజ్ ఎ గ్రాండ్ డిజైర్. పౌలుకి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక? క్రీస్తును సంపాదించుకొని. అమ్మా, మనలో ఎంతమందికి కోరిక ఉంది?
పాస్టర్ గారు మంచి డిగ్రీ సంపాదించుకోవాలండి, మంచిదే. పాస్టర్ గారు మంచి కుటుంబం కట్టుకోవాలి, మంచిదే. మన లెవెల్ అక్కడితో ఆగిపోతుంది. పౌలు గారు ఆయన లెవెల్ ఇంకా పైన ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసా? వాటన్నిటిని కూడా పెంట కింద జమగట్టి అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని నాకున్నటువంటి ఎయిమ్ ఏంటంటే టు గెయిన్ హిమ్ అండ్ టు బి ఫౌండ్ ఇన్ హిమ్, ఆయన యందు అగపడు నిమిత్తము. బ్రదర్స్, నేను దేవుళ్ళో కనపడాలండి. ఐ వాంట్ టు బి ఫౌండ్ ఇన్ హిమ్, ఐ వాంట్ టు గెయిన్ హిమ్. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. మూడోది ఏమన్నా తెలుసా? ధర్మశాస్త్రము వలనైన నా నీతిని కాక. ఈరోజు చాలా మంది ఈ నీతి కోసం తాపత్రయపడుతున్నారు. జాగ్రత్త. దేవుని నీతి వేరు, ధర్మశాస్త్రం వలన నీతి వేరు. ధర్మశాస్త్రం వలనటువంటి నీతి క్రియల మూలంగా వచ్చేది, దేవుని నీతి విశ్వాసమును బట్టి వచ్చేటువంటిది. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? క్రియల మూలమైనటువంటి ధర్మశాస్త్రానుసారమైనటువంటి నా నీతిని నేను పెంటగా ఎంచుకొని విశ్వాసము వల్లైనటువంటి దేవుని నీతిని ధరించుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ ద రైచియస్నెస్ ఆఫ్ ద లా, దిస్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనను ఎరుగు నిమిత్తము. ఎవరిని తెలుసుకోవాలండి? యేసయ్యని తెలుసుకోవాలండి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఆయన శ్రమలలో పాలివాడనగుటెట్టుతో తెలుసుకో నిమిత్తం. ఈ ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి నాకు చాలా టైం పట్టుద్ది, బట్ ఐ వాంట్ టు దీన్ని బ్రీఫ్గా మీ గమనాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని. అసలు పౌలు గారి ఆకాంక్షమ్మా ఈ లోకానికి సంబంధించిన కోరికలు ఏవి ఆయనకి లేవు. దట్స్ ఆల్. ఇది సంపాదించాలి, అది సంపాదించాలి అనే తాపత్రయం ఆయనకి లేదు. ఆ మాటకు వస్తే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని అంటున్నాడు, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును పొందు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగొట్టుదో తెలుసుకో నిమిత్తము. అంటే ఆయన సిలువ నాకు కావాలంటున్నాడు పౌలు గారు. ఏం కావాలి? నాకు యేసయ్య కావాలి, యేసయ్య పునరుద్ధానం కావాలి, యేసయ్య సిలువ కావాలి. ఇది ఆయనకున్న కోరిక. ఏం చెప్పండి? యేసయ్య కావాలి, యేసయ్య పునరుద్ధానముతో కూడినటువంటి శక్తి కావాలి, యేసయ్య సిలువ కావాలి. దట్ ఈస్ హిస్ గ్రాండ్ డిజైర్. అందుకే ఇక్కడ నేను రాశాను, వ్యక్తిగతమైన అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం నాకు కావాలి, పక్కనోడు అనుభవం కాదు. నాకు దేవునికి వ్యక్తిగతమైన అనుభవం. అంతేకాదు, ఐ వాంట్ ద పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. శక్తితో కూడుకుంటున్న అనుభవం కావాలి. ఏంటంటే పునరుద్ధాన బలం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పేతురు అన్న యేసు ప్రభువారు చనిపోకముందు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమని? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని. చివరికి చిన్నపిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడాడు. ఎవరు? ఈ పేతురు. మరి ఇదే పేతురు, చిన్నపిల్ల ముందు అబద్ధమానటువంటి పేతురు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 3,000 మంది ముందు నిలబడి, మీరు సిలువ వేసినటువంటి ఈ క్రీస్తుని దేవుడు మృతుల్లో ఉండి లేపాడు అని ఎట్లా సాక్ష్యం ఇవ్వగలిగాడు? మీకు అర్థమవుతుందా? వాట్ బ్రాట్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? పునరుద్ధాన బలం అంటే అది. పునరుద్ధానమును విట్నెస్ చేసినటువంటి పేతురు అన్నాడు, నాకు ఇప్పుడు యేసయ్య పునరుద్ధానాన్ని చూశానండి, కాబట్టి నా పర్స్పెక్టివ్ మారింది.
ఇప్పుడు నాకు భయం లేదు, మీరు చంపుతారన్న భయం లేదు. మీరు చంపితే నేను సస్తా, మన తిరిగి లేస్తా. ఎందుకు? నా ప్రభువు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పేతురు అన్నాడు, పౌలు అన్నాడు, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తము. ఇట్స్ ఎ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దాని అర్థం ఏంటి? శక్తితో కూడినటువంటి దేవుని యొక్క అనుభవాన్ని పౌలు కోరుకున్నాడు. మూడోదేంటి? పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్, శ్రమలతో కూడిన అనుభవం. ఏమ్మా, ఈరోజు ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తున్నారు, జాగ్రత్త. పౌలు ఏం కోరుకున్నాడు? శ్రమలు కోరుకున్నాడు, సిలువను కోరుకున్నాడు. ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఎట్టిదో. నాలుగోది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకమైన. అందుకని ఏమన్నాడు? ఆయనలాగా నేను తయారు కావాలి. ఎంత కోరిక ఇది చూడండి. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. పౌలు కోరుకుంది. వేటి స్థానంలో మనం ఏదైతే గొప్పతనం అనుకుంటున్నామో దాని స్థానంలో పౌలు యొక్క కోరిక ఏంటి? నాకు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా డిజైర్ ఏంటంటే ఆయనని స్వయంగా నేను తెలుసుకోవాలి, అనుభవించాలి. అంతేకాదు ఆయన ఇచ్చేటువంటి పునరుద్ధాన బలాన్ని నేను పొందుకోవాలి. అంతేకాదు ఆయన శ్రమలలో పాలువాడగటి ఎట్టుదో నేను తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, నా జీవితంలో అనుభవపూర్వకంగా ఆయనలాగా నేను తయారవ్వాలి. దట్స్ ద గ్రాండ్ డిజైర్. మనలో ఎంతమందికి కోరిక ఉంది? జీవితంలో ఎంతసేపటికి ఇది సాధించాలి, అది సాధించాలంటున్నాం, కానీ దేవుని గురించిన చింత ఎక్కడుంది? మనకి దేవుని గురించిన ఆలోచన ఎక్కడుంది? పౌలుకి చాలా ఉన్నతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన కోరుకున్నాడు. హీ వాంట్స్ టు నో ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు నో ద పవర్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తుకున్నటువంటి శక్తిని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు నో ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఆయన శిలువ మీద చూపించినటువంటి ఆ ప్యాషన్ని ఆయన తెలుసుకోవాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయంలో ఈ మాటలతో ఆయన కంక్లూడ్ చేస్తాడు. ఈ రోజున చాలా మందికి జీవితం గురించి ఆలోచించినప్పుడు ఉన్నటువంటిది ఏంటి తెలుసా? అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి అంటే మనం ఎవరో అర్థం కావట్లే. పౌలు గారు 4వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్గా ఈ 2 థాట్స్తో కంక్లూడ్ చేస్తాడు. నేను కూడా ఆ 2 థాట్స్తో నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏమంటాడంటే, తృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ? 4వ అధ్యాయంలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. మన జీవితంలో మనకున్న సమస్య ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి మనకి తృప్తి లేదు. మనం ఇంకా ఏదో కావాలని కోరుకుంటా ఉంటాం. మనన్నటువంటి ప్రాబ్లం అది. అందుకే అసంతృప్తి. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ అస్. దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనకి తృప్తి లేదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితి మనకి తృప్తి లేదు. దేవుడు మనల్ని ఏ కుటుంబంలో ఉంచాడో ఆ కుటుంబాన్ని బట్టి మనకి తృప్తి లేదు. దేవుడు మనల్ని ఏ ఎకనామిక్ సిచ్యువేషన్లో పెట్టాడో ఆ ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి మనకు తృప్తి లేదు. వీ ఆల్వేస్ వాంట్ సంథింగ్ మోర్. అందుకనే మనలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉంటాన్ని బట్టి మన జీవితాంతం ఏం చేస్తున్నావు? ఏదో సంపాదించాలనుకుంటున్నావు, కానీ నువ్వు సంపాదించేది ఏది కూడా నీకు తృప్తినివ్వట్లేదు. పౌలు దానికి కాంట్రరీగా ఏమంటున్నాడంటే, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉంటకును, ఆకలి కొని ఉంటకును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడు సంపన్న స్థితిలో పెట్టాడు అనుకోండి,
వెంటనే ఏమొస్తాయి మనకి? పాటలు, స్తుతి అన్నీ వచ్చేస్తాయి. దేవుడు ఒకవేళ పొరపాటున ఒకటి తీసేసాడు అనుకోండి, స్థితి కొంచెం డౌన్ అయింది అనుకో, తట్టుకోగలుగుతాం మనం? తట్టుకోలేం. ఎందుకు? వీ డోంట్ వాంట్ టు బి కంటెంట్. మనకి సంతృప్తి లేదు కాబట్టి. మనకి తృప్తి ఎప్పుడంటే దేవుడు ఇస్తా వెళ్తుంటే మనకి తృప్తి. దేవుడు ఇస్తా వెళ్తున్నా కూడా తృప్తి లేదు. పౌలు అంటున్నాడు, దేవుడు నన్ను సంపన్న స్థితిలో పెట్టినా నేను యాక్సెప్ట్ చేయగలను, దేవుడు నన్ను దీన స్థితిలో పెట్టినా నేను యాక్సెప్ట్ చేయగలను. ఎందుకో తెలుసా? ఐ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఉంది. తృప్తి కలిగినటువంటి వాడు ఏం చేయగలడో తెలుసా? దాని వెనకే ఉంటుంది. దేవునికి ఇవ్వటం నేర్చుకుంటాడు. ఏమ్మా? కంటెంట్మెంట్ తర్వాత వచ్చేటువంటిది గివింగ్. కంటెంట్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. తృప్తి ఎవరికైతే లేదో వాళ్ళు ఎంతసేపటికి దాచుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. నువ్వు దాచుకుంటున్నాడు దాని అర్థం ఏంటి? నీకు తృప్తి లేదని అర్థం. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు తృప్తి పడితే నువ్వేం చేస్తావు? దేవునికి ఇవ్వటానికి వెనుకాడవు. అందుకే పౌలు గారు 4వ అధ్యాయంలో ఆయన తృప్తి గురించి మాట్లాడి తర్వాత గివింగ్ గురించి మాట్లాడతాడు. నేను గివింగ్ గురించి మీకు ఒక్క ఆలోచన చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభువారు అన్నటువంటి మాట ఇది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభు దగ్గర ఏమున్నాయి? నివాసాలు ఉన్నాయి. యేసు ప్రభు వెళ్ళింది ఎందుకు? స్థలం సిద్ధపరచడానికి. సో ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకంలో మనకి ఏమొస్తుంది? నివాసం వస్తుందా? స్థలం వస్తుందా? నివాసం వస్తుందా? యేసయ్య ఏమిస్తున్నాడు? ఆ నివాసం వచ్చేద్దానే మన బతుకులకి. ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దగ్గర నివాసాలు ఉన్నాయి, కానీ ఏమిస్తానంటున్నాడు? స్థలం ఇస్తానంటున్నాడు. మనకి సాటిస్ఫాక్షన్ స్థలం ఉంటేనా నివాసం ఉంటేనా? ఆమె పరలోకంలో స్థలం ఉంటే సరిపోద్దా? మరి స్థలం, మరి ఎండకి ఎండి వానకు తడుస్తారు కదా, స్థలంలో ఏం కావాలి? బిల్డింగ్ కావాలి. అందున మన కోరిక ఎట్లాంటిదంటే, యేసయ్యా చక్కటి భవనం అయ్యా, మార్బుల్ భవనం, గ్రానైట్ భవనం. ఎంత కోరికలో మళ్ళా ఏం కోరికలు ఇవి? నివాసం. యేసు ప్రభు కూడా నివాసం ఇస్తానంటున్నాడు. ఎక్కడ? ఈ స్థలంలో నివాసం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మీ దగ్గర ప్లాట్ ఉందండి, ఇల్లు వేయాలంటే ఏం కావాలి? స్థలంలో ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? కాదు, ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలి. అరే మీరంతా చాలా పైన ఆలోచిస్తున్నారు. సింపుల్గా అంటున్నా, స్థలం ఉంది, ఇల్లు కట్టాలంటే ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలా? ఇప్పుడు పరలోకంలో యేసయ్య స్థలాన్ని ఇచ్చాడు, యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి స్థలాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు స్థలం మనకు కావాల్సిన బిల్డింగ్ కావాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కడ కావాలి మనకి? పరలోకంలో బిల్డింగ్ కావాలి. ఇప్పుడు పరలోకంలో బిల్డింగ్ కావాలంటే డబ్బు ఎక్కడ ఉండాలి? భూలోకంలోనా పరలోకంలోనా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది నా పాయింట్? వస్తున్నారు, స్లోగా వస్తున్నారు. ఇప్పుడు నా థాట్కి వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరలోకంలో స్థలం ఉంది. ఎందుకు? యేసయ్య నమ్ముకున్నావు కాబట్టి. యేసయ్య కూడా స్థలం ఇస్తానంటున్నాడు. సో ఆ స్థలంలో బిల్డింగ్ కావాలి. బిల్డింగ్ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఈ భూలోకంలో మనకున్న బ్యాంక్ అకౌంట్ కుదరదు. ఏ బ్యాంక్ అకౌంట్ కావాలి? పరలోకపు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత బిల్డింగ్ వస్తుంది. సపోజ్ పరలోకపు బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉందనుకోమ్మా, నీకేం వస్తుంది? గుడ్స్ వస్తుంది. అర్థమవుతుందా? పరలోక బ్యాంక్ అకౌంట్లో, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? 1,00,000 రూపాయలు ఉందనుకో, 1,00,000 రూపాయలకి ఏం వస్తుంది? ఈ రోజున స్థలంలో గుడ్స్ వస్తుంది. పరలోకపు బ్యాంక్ అకౌంట్లో ఒక 4-5 లక్షలు ఉందనుకో, ఏమొస్తుంది? ఓ రేకుల షెడ్ వస్తుంది.
పరలోకపు బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉన్నాయనుకో, ఏమొస్తుంది? ఒక రాజ్మహల్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఏ బిల్డింగ్ వస్తుందో ఎవరి చేతిలో ఉంది? స్థలం అయితే ప్రభు ఇచ్చేశాడు, స్థలానికి కొదువేం లేదు. ఎంత పెద్ద స్థలం కాదు అంత పెద్ద స్థలం ప్రభు ఇస్తాడు. కానీ దానిలో బిల్డింగు ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది? మన బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అసలు మనం ఖాతా తెరిచామా లేదా పరలోకంలో? మీ భూలోకంలో కాదండోయ్, మీ బ్యాంక్ అకౌంట్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్? పరలోకపు బ్యాంక్ అకౌంట్. అసలు ముందు ఖాతా తెరిచామా లేదా? ఖాతా తెరిస్తే దాంట్లో ఎంత డబ్బు ఉంది? పరలోకంలో ఉన్న డబ్బుకున్నటువంటి అడ్వాంటేజ్ అంటే చెప్పనా? ఇదంతా స్టాక్ యుగం కదా, డిప్రిసియేషన్ లేదు, ఆ డబ్బు విలువలో తగ్గదు. అవునా కదా? సో ఆ డబ్బు ఎప్పటికీ విలువ పెరుగుతానే ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన ముందున్న సమస్య, ఈ పరలోకపు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు ఎట్టా చేరుతుంది? అదేనా మన ముందున్న సమస్య. ఎంత డబ్బు చేరితే అంత మంచి ఇల్లు స్వయంగా యేసు ప్రభు కట్టే ఇస్తాడు. అసలు యేసు ప్రభు మించిన ఆర్కిటెక్ట్, ఇంజనీర్ ఎవరున్నారమ్మా ఈ లోకంలో? అవునా? స్వయంగా యేసు ప్రభు కట్టిస్తాడు. నివాసాలు ఉన్నాయని చెప్పాడు కదా. అయితే మనకేమి ఇస్తున్నాడు? స్థలం ఇస్తున్నాడు. నివాసం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? జడ్జిమెంట్ అయిన తర్వాత. జడ్జిమెంట్ దగ్గర మన బ్యాంక్ అకౌంట్ తెరుస్తాడు. కిరణ్ దువ్వాడ పాస్టర్ గారు ప్రసంగం చేసేవాడు కదా, నీ అకౌంట్లో ఎంత ఉంది? ఉందా? ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందనేటువంటిది ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది? ఆ తీర్పు దగ్గర నిలబడినప్పుడు. అప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మన క్రియల చొప్పున ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలంటే దేవుని వాక్యము 2 మార్గాలను ఇచ్చింది. ఆ 2 మార్గాలు కూడా ముందే చెప్తున్నాను, అది మనకిష్టం లేని మార్గాలు. కానీ నేను చెప్పాను కదా, మీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుని వాక్యపు సత్యం అది. ఏంటో తెలుసా? మొట్టమొదటి మార్గం, యేసు ప్రభు అన్నాడు, నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయమన్నాడు. ఇప్పుడు మీకు కలిగిన వాటిని అమ్మి నేను ధర్మం చేయమంటలేదు. బట్ లెట్ మీ టెల్ యు, లోకంలో సాధారణంగా సంపాదించాలంటే మార్గం ఏంటి? ఖర్చు పెట్టమా, దాచిపెట్టమా? అమ్మా, మీ బ్యాంకులో కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంతగా దాచిపెడితే అంతగా వస్తాయి. ఇప్పుడు పరలోకపు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎట్లా జమ అవుతాయి తెలుసా? దాచి పెడితే కాదు, నువ్వు ఎంత ఖర్చు చేస్తే అంత. అయ్య బాబోయ్, జేబులు చూసుకుంటున్నారేంటి? నేనేం చేయను? దేవుని వాక్యం, ఇచ్చుట ద్వారా సంపాదించుట. ద వే యు గెయిన్ రిచెస్ ఇన్ హెవెన్ ఈజ్ త్రూ గివింగ్. దట్స్ ఆల్. నువ్వు ప్రభుకి ఇవ్వటం ద్వారా. లోకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనం మీరు తర్వాత చదువుకోండి. 12, 13 వచనాల్లో యేసు ప్రభువారు అన్నాడు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. నీకు అర్థమవుతుందా? ద వే యు గివ్ యు విల్ గెట్ ద ఫ్రూట్. అంతేకాదు, కొంతమంది ఇస్తారు కానీ డప్పు కొట్టుకుంటా ఇస్తారు. పాస్టర్ గారు ఆ ఫ్యాన్ ఇస్తామండి, ఆ ఫ్యాన్ మీద పెద్ద పేరు. ఈ బెంచ్ ఇస్తామండి, బెంచ్ల మీద ఏం కావాలి? నేను బ్యాప్టిస్ట్ సంఘాల గురించే మాట్లాడుతున్నాను, అన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నాను. ఇవ్వటం మాత్రమే కాదు, ఎట్లా ఇవ్వాలంటే ఇవ్వటం రహస్యముగా ఇచ్చడం ద్వారా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కుడి చేతి నుండి ఇచ్చేది ఎడం చేతి తెలియకూడదు అన్నాడు. అది ఎంత డిఫికల్ట్. సాధారణంగా జేబులో 2 చేతులు పెడతా ఉంటారు, చాలా ఈజీగా 2 చేతులతో వాడతాం మనం ఇవ్వటానికి.
కానీ ప్రభు ఏమంటే తెలుసా, కనీసం ఒక చేయకూడదు. అంతే, నీ గివింగ్ అంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. నువ్వు ఏదైతే దేవునికి ఇద్దామనుకుంటున్నావో అది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఎవరికి తెలియటానికి వీల్లేదు. అంటే గివింగ్ ద్వారా నువ్వు పరలోకంలో నిధులు సంపాదించుకుంటావు, అంత మాత్రమే కాదు, యువర్ గివింగ్ షుడ్ బి కాన్ఫిడెన్షియల్. డబ్బులు కొట్టుకుంటే ఇవ్వమాక, ప్రయోజనం లేదు. నువ్వు ఇచ్చేవన్న సంగతి అందరూ తెలుస్తుంది, కానీ అది పరలోకపు అకౌంట్లోకి చేరదు. పరలోకపు అకౌంట్లోకి చేరాలంటే నువ్వు ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి. రెండో మార్గం చెప్తున్నాను చూడండి, గివింగ్ అండ్ సాక్రిఫైసింగ్, ఖర్చు అవుట ద్వారా. దాన్నే ఇంకో విధానం నేనేం చెప్తానంటే శిష్యరికం ద్వారా. నువ్వు యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండటాన్ని బట్టి పరలోకంలో నిధులు సమకూర్చుకుంటావు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనకేమున్నాయి? స్థలాలు ఉన్నాయి. స్థలాల్లో మనకేం కావాలి? మళ్ళా అట్లాంటి బిల్డింగ్ కాదు, ఎట్లాంటి బిల్డింగ్? నీ కోరికకి తగినటువంటి బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ అనేటువంటిది ఎవరి చేతిలో ఉంది? పరలోకమందు నువ్వు చేర్చుకునేటువంటి నిధులు. పరలోకంలో నిధులు ఎట్లా చేరతాయి? బై గివింగ్ అండ్ డిసైపుల్షిప్. యేసు ప్రభు కోసం జీవించడం ద్వారా నువ్వు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. ప్రభుకి రహస్యముగా ఇచ్చుట ద్వారా ప్రభు పరిచర్యకి నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటావు. నీ ఇష్టం, చేతులు నీది. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలకి మనం తొంగి చూసుకుందాం. పౌలు గారు అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంతమందికి కోరిక మనకుంది? క్రీస్తుని సంపాదించుకోవాలి ఎంతమందికి ఉంది? క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని ఎంతమందికి కోరిక ఉంది? క్రీస్తుతో సాంగత్యం కలిగి ఉండాలని ఎంతమందికి ఆకాంక్ష ఉంది? లార్డ్, ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ యూ. యేసు ప్రభు కోసం ఒక డిఫరెన్స్ తీసుకొద్దామని మనలో ఆ ఆకాంక్ష ఉందా? ఫానీ క్రాస్బీ అనేటువంటి మహిళ, ఆవిడ అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో రాసింది. ఆవిడ తన జీవితంలో ఆవిడ అంధురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభు చేత ఎంత బలంగా వాడబడింది. ఆవిడేమందో తెలుసా? ప్రభువా, నా అంధత్వాన్ని బట్టి నీకు వందనాలంది. ప్రభువా, నా గుడ్డితనాన్ని బట్టి నీకు వందనాలంది. ఎందుకో తెలుసా? ఆవిడంది, ప్రభువా, నాకు గుడ్డితనం ఉంది కాబట్టి నేను మొట్టమొదటిగా నాకు చూపు వచ్చినప్పుడు నేను నిన్నే చూస్తాను పరలోకంలో, అందును బట్టి వందనాలంది. ఎంత గొప్ప ఆలోచన! మనమైతే చిన్న విషయాల కోసం మనం కంగారు పడిపోతున్నాం. ఎంతసేపటికి ఈ లోకపరమైన విషయాల కోసం తాపత్రయపడుతున్నాం. కానీ దేవుని కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేవుని కోసం నువ్వు ఎట్లా జీవిద్దాం అనుకుంటున్నావు? పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకిట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. మన నిర్ణయాలు ఎట్లాగా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం.